మొన్న బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన దాని మీద మేము ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. అది ఏది అంటే మల్యాలకు పోయి వారు ఈ బ్రిడ్జ్ కాలేదు అది కాలేదు అనడం మూలంగా ఇగో బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని జీవో కాపీ చూపించింది. దాని మీదనే మేమేం మాట్లాడినాం, మొన్న మీరు చేసినటువంటి పనులు 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు విడిచిపెట్టు, మీరున్న 5 సంవత్సరాలే, నువ్వు జడ్పీటీసీ ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏం పని చేసినావో తెమ్మన్నాం ఒకటి. ఇంకోటి, మేము చేసిన సంవత్సరం 18 నెలల కాలంలో మేము 100 కోట్ల పని చేసినాం. మా ఎమ్మెల్యే గారు శ్రమించి అన్ని రకాల పనులు 100 కోట్లు, మండలానికి శ్రీరాంపూర్ మండలానికి 100 కోట్లు చేసినాం. అదే నీ 5 సంవత్సరాల కాలంలో 300 కోట్ల పని తీసుకురావాలి. ఆ 300 కోట్ల పనులు ప్రెస్కి ఇవ్వని చెప్పినాం. మేము ప్రెస్కి ఇవ్వండి, మేము కూడా ప్రెస్కి ఇస్తాం మా 100 కోట్ల పనులు అని చెప్పినాం. దానికి మాజీ జడ్పీటీసీ తిరుపతి రెడ్డి ఏం మాట్లాడిండు, వ్యక్తిగత దూషణలకు వెళ్ళండి. ఆయన వ్యక్తిగత దూషణలు అంటే తను నేను చదువుకోలేదు అనేది ఒక మాట్లాడాను. నా చిన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి నా అవ్వయ్య చదివియాలన్నమాట వాస్తవమే. కానీ నాకు జ్ఞానం నేర్పారు, నా తల్లిదండ్రులు నాకు జ్ఞానం నేర్పారు, ప్రజలను గౌరవించడం నేర్పారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక బిడ్డ. మరి నీవు దాన్ని మర్చిపోయి అదేదో నువ్వు చెప్తావా? నేను చెప్పినంత గుండె మీద చేసుకొని చెప్పినా నువ్వు చెప్పినవా? ఇదివరకు ఎప్పుడన్నా నీకెందరో చెప్పినవా? అది నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నేను అంత దూరం పోను, వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడినంత కాదు. కానీ మేమేదో 23 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద ఏదో మర్డర్ కేసులని మా మీద అభియోగం వచ్చింది. ఆ అభియోగం వస్తే దాన్ని నువ్వు మర్డర్ చేసినావు అంటాడు. నువ్వు చూసినావా? నేను చేసింది నువ్వు చూసినావా? మర్డర్ చేసినావు అంటున్నావు. అవి మా మీద మా ప్రత్యర్థులు పెట్టిన కేసు, అది కోర్టు దాన్ని అన్ని పరిశీలించి కొట్టేసింది, వీళ్ళు చేయలేదని. దాన్ని నువ్వు చేసినట్టు ఎట్లంట? ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు పోతే నీ బొచ్చెడు ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పిన, ఇక అంత దూరం పోను. నేను తీస్తే నువ్వు తట్టుకోలేవు. నాది ఒక చిన్న ఎంటిక మందం కూడా నాకు చూపించలేవు. నాది ఒక్క ఎంటిక మందం చూపించలేవు. నీవి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, కానీ తవ్వనీయక మాతో అని. నువ్వు వేనంత నేను పోతలేను. జాగ్రత్తగా ఉండి చాలా బుద్ధి కలిగి ఉండు. కానీ నిన్న వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది మాకు కూడా దగ్గర వాళ్ళు ఉన్నారు. అలా అందరూ మంచి వాళ్ళే, వాళ్ళు ఎవరేం మాట్లాడలే. నువ్వు ఒక్కనివే పెద్ద ఏదో ఇట్లా అట్లా అని పెద్ద ఇటు అటు దింపుకుంటూ మాట్లాడినావు. చాలా జాగ్రత్తగా మాట్లాడు, వ్యక్తిగత దూషణలు ఇవ్వకు. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు, మీరు ఏం చేసిరో చెప్తాం. మేము చెప్పినాం కూడా నీకు. మీ ఆయంలో అడ్లు కటింగ్ ఎంత అయినాయో చెప్పినాం, మా ఆయంలో ఐతులం అని చెప్పినాం. అది జాలదా? అది నువ్వు ఉన్న కాలంలో బంద్ చేసుకోలేదు. నువ్వు 5 సంవత్సరంలో జడ్పీటీసీ కాలం వల్ల వడ్ల కటింగ్ రైతులకు లేకుండా ఎందుకు చేయలేదు? మేము ఈరోజు ఎందుకు చేసినామో చెప్పినాము నీకు. అది జాలదా? మీరు ఏం చేస్తే కటింగ్ అయిందో చెప్పినాం. అర్థమైందా? ఇంకోటి, మీరు ఉష్కే ఎట్లా తీసారు? మీకు వచ్చినాయి కాబట్టి మీరు ఆగిండు. మాకు ఏ అచ్చుడద్దు, ఏదద్దు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాడు, కోర్టు పట్టుకొని వచ్చారు ఉష్కే టెండర్ స్టార్ట్ చేయమని. అంటే మేము స్టార్ట్ చేసినావా? ఆ పైసలు వద్దు, ఆ ఛాయ్ వద్దని మా ఎమ్మెల్యే గారు గుండె మీద చేసుకొని చెప్తున్నా. మా ఎమ్మెల్యే గారు తెల్ల బట్టాసి ఉంటాడు. కానీ అనే అంత ధైర్యం నీకు ఎక్కడిది అని అడుగుతున్నా. ఫస్ట్ ఎమ్మెల్యే గారి జోలి ఇంకొకసారి తీస్తే ఏ రకంగాని చాలా జాగ్రత్త, మంచిగా ఉండదు. నేను ఈ క్రమం లోపల వీటికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.